హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీ ఈ రోజు నైట్ కి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండబోతుంది అంటే నైట్ టైం వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తారు అనేది నేను చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఏ జెండర్ కైనా ఇది రెజోనేట్ అవుతుంది అనమాట. చూసేది మేల్ అయినా ఫీమేల్ అయినా, మ్యారేజ్ అయిన వాళ్ళైనా, మ్యారేజ్ కాని వాళ్ళైనా, ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట. ఏ రిలేషన్షిప్ అయినా చూడొచ్చండి. మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి. మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. మీకు ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి. మీరు దేని గురించి అయినా తెలుసుకోవచ్చు. మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, బిజినెస్ గురించి ఏదైనా తెలుసుకోవచ్చు అనమాట. క్వశ్చన్ ఏదైనా పర్లేదండి. అదే విధంగా మీరు మీ జాతకం ప్రకారం చూసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా మీరు చెక్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ అయితే పెయిడ్ అండి. ఇప్పుడైతే నేను చూస్తాను వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. నైట్ టైం అంటే వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తుంటారు. పగలంతా అండి వర్క్ లో ఎంత బిజీగా ఉన్నా నైట్ టైంలో ఆలోచనలో మార్పు అనేది వస్తూ ఉంటది అనమాట. సడన్ గా గుర్తు రావచ్చు, మాట్లాడాలనుకోవచ్చు, లేదంటే ఏమైనా ఫీలింగ్స్ వాళ్ళ మనసులో అనుకుంటూ ఉండొచ్చు అనమాట. ఏమైనా చెప్పాలని అనుకోవచ్చు. యాక్షన్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఆలోచిస్తారనమాట. ఏ విధంగా ఆలోచిస్తారు మీ గురించి అనేది నేను ఇక్కడ చెప్తానమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, వీడియో చూసే ముందు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి. ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఈ వీడియోలో రావచ్చు అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. నేను ఇక్కడ కార్డ్స్ పెడతానండి. పెట్టిన తర్వాత మీకు రీడింగ్ అనేది నేను చెప్తాను ఏమొచ్చింది అనేది. క్లారిఫికేషన్ తీస్తాను అనమాట టారో నుంచి. ఇక్కడ ఏమైనా రావచ్చు అండి. పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. మీ సిచ్యువేషన్స్ కనెక్ట్ అవుతున్నాయా లేవా అనేది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక మెసేజ్లు కనెక్ట్ అయితే మీకు క్లారిటీ కావాలంటే పర్సనల్ రీడింగ్ లో తెలుసుకోండి. ఇప్పుడైతే నేను టారో డెక్ నుంచి తీస్తానండి. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నేను ఇక్కడ కార్డ్స్ షఫుల్ చేస్తానండి. షఫుల్ చేస్తే మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి. వాళ్ళతో ఉండే మెమరీస్ గుర్తు చేసుకోండి. వాళ్ళ పేరుని కూడా మీరు అనుకోండి. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి. మీకు సంబంధించిన మెసేజ్ ఇందులో అయితే రావచ్చు అనమాట. ఇక్కడైతే నేను రీడింగ్ తీస్తున్నా. ఇది ఎవరి పర్సనల్ రీడింగ్ కాదండి. ఎవరి పేరుతో నేనైతే ఇక్కడ తీయటలేదు. అందరికి సంబంధించిన మెసేజ్లు అయితే రావచ్చు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫస్ట్ మెసేజ్ ఏంటి అనేది చూస్తానండి. కర్మ మారాలని కోరుకుంటున్నాను అంటున్నారండి. ఏదో కర్మని ఫేస్ చేస్తున్నారనమాట. అంటే సిచ్యువేషన్ వాళ్ళకి సరిగ్గా నడవకపోతూ ఉండొచ్చు అనమాట. దాని గురించిగా వాళ్ళు కర్మ చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎవరైనా అనుకుంటారు కదా, ఇదేం నా కర్మ, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని ఎవరైనా అనుకుంటారు కదండి. అలాగే వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారనమాట. అందుకని ఆ మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, అన్ని బాగుంటే ఎవరు అనుకోరండి. వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్ బాగోలేనప్పుడే వాళ్ళకి అలా ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. కర్మ మారాలని ఎందుకు అంటున్నారు, దీనికి యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది, కర్మ మారాలని ఎందుకు అంటున్నారు, ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్.
ఇక్కడ అండి ఏదో ఒక న్యాయం కావాలని కోరుకుంటున్నారండి. ఎందుకంటే సరైన న్యాయం చేయలేకపోయారండి ఫాస్ట్ లో వీళ్ళు. ఒకవేళ మీ రిలేషన్ లో మీతో రిలేషన్ లో ఉండి వీళ్ళు ఇంకొకరితో ఎవరితోనైనా రిలేషన్షిప్ చేసినట్లయితే సరిగ్గా న్యాయం అనేది మీకు చేయలేకపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు వాళ్ళు స్టక్ అయిపోయారు. అక్కడ ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ నాకు చూపిస్తుంది క్యూన్ ఆఫ్ సోర్స్ అని, కంట్రోలింగ్ పర్సన్ చేతిలో వీళ్ళు ఉన్నారు. అక్కడ చాలా నలిగిపోతున్నట్లు కనిపిస్తుంది అనమాట. అందుకే వీళ్ళ లైఫ్ కి ఇప్పుడు ప్రజెంట్ ఒక జడ్జిమెంట్, న్యాయం కావాలని కోరుకున్నారు. వీళ్ళు స్వతహాగా చేసుకున్నదే అండి. వీళ్ళు మీ రిలేషన్ ని నెగ్లెక్ట్ చేయడము, ఇంకొక రిలేషన్ లోకి వెళ్ళడము ఏదైతే జరిగింది అనమాట. దాని వల్ల ఇప్పుడు వీళ్ళు ఫేస్ చేస్తున్నారు కర్మని అనేది చూపిస్తుంది అనమాట. అందుకే ఆ కర్మ మళ్ళీ చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ నుంచి బయటపడాలని చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ కూడా ఉందన్నమాట. అందుకే జస్టిస్, న్యాయం కోరుకుంటున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది చూద్దామండి. ప్రస్తుతం మీ దగ్గరికి రాలేనందుకు నన్ను క్షమించు అంటున్నారు. ప్రస్తుతం మీ దగ్గరికి వాళ్ళు రాలేకపోతున్నారంట, దానికి క్షమించమని అడుగుతున్నారు. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది, దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ప్రస్తుతం నీ దగ్గరికి రాలేనందుకు నన్ను క్షమించు అని ఎందుకు అంటున్నారు, ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది. ప్రస్తుతం నీ దగ్గరకు రాలేనందుకు నన్ను క్షమించు అని ఎందుకు అంటున్నారు, ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది, దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ప్రస్తుతం నీ దగ్గరకు ది టవర్ ఎనర్జీ చూపిస్తుందండి. వాళ్ళు రాలేనని చెప్తున్నారు అనమాట. ఇక్కడ సపరేషన్ కనిపిస్తుంది, మీకు మీ పర్సన్ కి మధ్య దూరం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే రిలేషన్ లో ఒకరు హానెస్ట్ గా ఉండి ఇంకొకరు హానెస్ట్ గా లేకుండా ఏవో తప్పుల మీద తప్పులు చేస్తూ పోతే ఈ రిలేషన్ అనేది ఇలాగే ఉంటది అనమాట. బ్రేక్ అయ్యే ఛాన్సులు ఎక్కువ కనిపిస్తుంది అనమాట. కొంతమంది మనీస్ మీద ఫోకస్ పెట్టడం వల్ల, మిమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇటువంటి ఎనర్జీ అనేది రావచ్చు అనమాట. అంటే ఇటువంటి సపరేషన్ అనేది మీ మధ్య నడవడం అయితే జరుగుతుంది అనమాట. అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ చూద్దామండి వాళ్ళు ఏమనుకుంటున్నారండి. సారీ నీ దగ్గరికి రాలేను, అదే కదా చెప్తున్నారు. ఇక్కడ కూడా అదే వచ్చిందండి, మీ దగ్గరికి రాలేనని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రజెంట్ అయితే రాలేకపోతున్నట్లు కనిపిస్తుంది అనమాట. కానీ వాళ్ళు ఆలోచించుకుంటున్నా గానీ వాళ్ళకి న్యాయం, మీకు సరైన న్యాయం చేయలేదని, వాళ్ళకు సరైన న్యాయం చేసుకోలేదని వాళ్ళు ఆలోచిస్తున్నా గానీ యాక్షన్ మూమెంట్ అనేది కనిపించట్లేదు అనమాట. ప్రజెంట్ రాలేదండి యాక్షన్ మూమెంట్. ఇంకా కార్డ్స్ ఉన్నాయి చూద్దాము. ఇక్కడ వాళ్ళు సారీ చెప్తున్నారు అనమాట. మీ దగ్గరికి రాలేకపోతున్నందుకు వాళ్ళకి సారీ అనేది చెప్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది, సారీ నీ దగ్గరికి రాలేను అని ఎందుకు అంటున్నారు, ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది, దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సారీ నీ దగ్గరికి రాలేను అని ఎందుకు అంటున్నారు. ఇక్కడ అండి వాళ్ళు కొంతమంది మ్యారేజ్ లైఫ్ లో ఉండిపోయారండి. ఫ్యామిలీ, పిల్లలు, ఈ బంధాల వల్ల కూడా వీళ్ళు మీ దగ్గరికి రాలేక దూరంగా ఉండొచ్చు అనమాట. అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. అంటే ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు. అంటే ఒక ఫ్యామిలీ బంధంతో వీళ్ళు ఉన్నారు, కట్టుబడి ఉన్నారనమాట ఆ ఫ్యామిలీకి. అందుకని కూడా మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్ లో ఉండొచ్చు అనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ ఏమొస్తే నేను చెప్తున్నానండి అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోవాలని అనిపించిన, ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ వాళ్ళకు ఉన్నా, మీకు న్యాయం చేయలేదన్న ఫీలింగ్ ఉన్నా కూడా వాళ్ళ ఎనర్జీస్ ఎలా కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు కంట్రోల్ గా అయిపోతున్నారు అనమాట. వాళ్ళ ఫ్యామిలీకి బంధానికి బంధించబడి అయిపోతున్నారు అనమాట. ఫ్యామిలీ బంధంని వదులుకోలేకపోతున్నారు అనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది. మనం మన జర్నీని మరలా స్టార్ట్ చేద్దామా అంటున్నారండి. వీళ్ళెవరో ఇక్కడ వచ్చే మెసేజ్లు అందరికీ రెజోనేట్ అవ్వండి. కొంతమంది కొన్ని మెసేజ్లు రెజోనేట్ అయితే, కొంతమంది కొన్ని మెసేజ్లు రెజోనేట్ అవుతాయి అనమాట. అంతా ఒకటే అవ్వదు. కొన్ని సిచ్యువేషన్స్ పరంగా కొంతమందికి రావాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి రాలేకపోవడానికి కారణాలు కూడా చెప్తున్నారు అనమాట. ఇక్కడ మన జర్నీని మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేద్దాం అంటున్నారు. ఇక్కడైతే నాకు ఈ మెసేజ్ వస్తుంది. ఎవరు అండి రిలేషన్ లో మళ్ళీ మీతోటి రిలేషన్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. అందుకే వాళ్ళు ఇక్కడ ఈ మెసేజ్ అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. మనం మన జర్నీని మరలా స్టార్ట్ చేద్దాము అని ఎందుకు అంటున్నారు, ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది, దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. మనం మన జర్నీని మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఎందుకు అంటున్నారు, ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది, దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మనం మరలా మన జర్నీని స్టార్ట్ చేద్దామని ఎందుకు అంటున్నారు. ది చారియట్ అండి. ది చారియట్ అంటే అండి ఒక ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్లాలి. ఎలా అయినా సరే ఫైట్ చేసైనా, పోరాడైనా సరే ఈ రిలేషన్ లోకి వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట. మళ్ళీ మీ రిలేషన్ కి రావాలనుకుంటున్నారు. వీళ్ళు చాలా అనుభవాలు నేర్చుకున్నారు అనమాట. చాలా అంటే బాధ, పెయిన్ గురయ్యారనమాట. ఎందుకంటే వీళ్ళు నలిగిపోయారు అంటే చెప్పొచ్చండి. ఎందుకంటే వీళ్ళు నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది అనమాట. వీళ్ళ లైఫ్ లో ఉన్న వాళ్ళు నెగిటివ్ మనుషులు ఎవరో ఉన్నారనమాట. ఆ బాధను వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు.
అనమాట. మళ్ళీ మీ అందుకే వాళ్ళు మళ్ళీ మీ దగ్గర ఎమోషనల్స్ పంచే మీలాంటి పర్సన్ వాళ్ళు వదులుకున్నందుకు వాళ్ళే వదులుకున్నందుకు మళ్ళీ తిరిగి వాళ్ళే రావాలని అనుకుంటున్నారు అనమాట. ఎట్లా అయినా సరే ఈ పర్సన్ నేను కలవాలి, మాట్లాడాలనే విధంగా వీళ్ళు ఇప్పుడైతే ఆలోచిస్తుంది అనమాట. ఇక్కడ యాక్షన్ మూమెంట్ చూపిస్తుంది అనమాట. ఒక న్యూ యాక్షన్ మళ్ళీ తీసుకోవాలి అనుకుంటున్నారు అనమాట. ఎట్లా అయితే మనకి మొత్తం అంటే అంత సమస్తం ఎండ్ అయిపోయి రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టు అనమాట. కొత్త చిగుర్లు అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే అన్ని జరిగిపోయినాయి అని మర్చిపోయి మళ్ళీ వాళ్ళు మీ రిలేషన్ ని మళ్ళీ తీసుకురావాలి, ఒక దారికి తీసుకురావాలి, ఎలా అయినా సరే మిమ్మల్ని కన్విన్స్ అయినా చెయ్యాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు అనమాట. వీళ్ళు చాలా లెసన్స్ నేర్చుకున్నారండి, గుణపాఠాలు. వీళ్ళు ఎప్పుడైతే మీ తప్పుదావ పడి మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారో అక్కడ వీళ్ళు చాలా అంటే అనుభవాలను ఎదుర్కొన్నారు, అవమానాలు గాని అటువంటివి ఎదుర్కొన్నారు అనమాట. చాలా అనుభవం అయితే వీళ్ళకి వచ్చింది అన్నట్లుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట. దాని గురించి వీళ్ళు ఇప్పుడు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలని చూస్తున్నారు అన్న విధంగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అటువంటి ఎనర్జీ చూపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే, ఈ పట్ల నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటున్నారండి. కొంతమంది ఎవరు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారంట, అటువంటి మెసేజ్ చూపిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. నీ పట్ల నేను ఏ నిర్ణయం అంటే మీకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు అనమాట. ఫస్ట్ కూడా మనకి అదే చూపించింది. అంటే రిలేషన్ వాళ్ళు సరిగ్గా న్యాయం చేయలేదు. మీకు ఏమైనా ప్రామిస్ చేసి ఉంటే మిమ్మల్ని బాగా చూసుకుంటానని వాళ్ళు ఇప్పుడు ఆ ప్రామిస్ ని నెరవేర్చలేదు అనమాట. అంటే మాట తప్పారనమాట. దాని గురించి చెప్తున్నారు అనమాట. ఈ పట్ల నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అన్నట్లుగా చెప్తున్నారు. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది, దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. వాళ్ళ మనసులో ఇష్టం ఉన్నా కానివ్వండి, సిచ్యువేషన్స్ పరంగా రాలేకపోతున్నారు అనమాట. అవి కూడా చూపిస్తున్నాయి నాకు ఇక్కడ. నైట్ ఆఫ్ పెంటికల్ అండి, అంటే ఒక స్టేబుల్ రిలేషన్ కోరుకుంటున్నారు అనమాట. మీ వ్యక్తి మీ గురించి ఒక స్టేబుల్ రిలేషన్ కావాలి. ఇది స్లో మూమెంట్ గా కనిపిస్తుంది అండి. వెంటనే వచ్చే పరిస్థితి అయితే లేదు. ప్రజెంట్ అయితే రాలేరు, తర్వాత అయితే ఫాస్ట్ లో రావచ్చండి. ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళు ఈగోస్ ఉన్నాయండి. మీతో గొడవ పడిన సిచ్యువేషన్స్ అవన్నీ కూడా వాళ్ళు గుర్తు రావచ్చు. అంటే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టారు, మీతో ఎలా గొడవ పడ్డారు, మిమ్మల్ని ఎలా హర్ట్ చేశారు, బాధ పెట్టారు అనేది వీళ్ళకి బాగా ఎక్కువ గుర్తొస్తుంది. వీళ్ళు కొంచెం సెల్ఫిష్ పర్సన్ లాగా కూడా అనిపిస్తుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది. అందుకే వీళ్ళ నుంచి సరైన యాక్షన్ మూమెంట్ అనేది మీకు వీళ్ళ వల్ల న్యాయం అనేది మీకు జరగలేదు అనమాట. వీళ్ళు సెల్ఫిష్ పర్సన్, వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకోవడం అనేది జరిగింది అనమాట. ఈ రిలేషన్షిప్ కి ఒక మంచి రిలేషన్ కేర్లెస్ గా ఉన్నారనమాట. అంటే రెక్లెస్నెస్ అనమాట. రిలేషన్ పట్ల రెక్లెస్ గా ఉండడము, సరిగ్గా అంటే ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరికి న్యాయం చేయకపోవడం, అన్యాయం చేయడం, లేదంటే అది ఇది కాకపోతే గొడవలు పెట్టుకోవడం, ఏదో విధంగా మీకు దూరంగా ఉండాలని ట్రై చేయడం, ఇలాగ ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మీరు ఫేస్ చేశారు ఈ రిలేషన్ లో అనే విధంగా నాకు ఇక్కడ చూపిస్తుందండి. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అనమాట. ఆ గొడవలు అవే వాళ్ళ సెల్ఫిష్ తో వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకొని మీకు దూరం అయ్యారో వాళ్ళ స్వార్థానికి, దాని గురించి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు వెంటనే రాలేకపోతున్నారు అనమాట. వాళ్ళు మొహం కూడా చెల్లకపోవచ్చు, కొంత టైం తీసుకున్న తర్వాత మీ రిలేషన్ లోకి రావచ్చు అనమాట. మళ్ళీ అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ చూద్దామండి, మనం గతంలో లాగా ఉండమేమో అనిపిస్తుంది. అదిగో వాళ్ళే చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఎంత బాధ పెట్టారు మిమ్మల్ని, దానిలో వాళ్ళు గుర్తొచ్చి మళ్ళీ మీరు అలా ఉండలేరనమాట. వాళ్ళు ఉండలేరేమో అని వాళ్ళకి అనుమానం కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా బాధ పెట్టారనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, మనం గతంలో లాగి ఇప్పుడు ఉండలేమేమో అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. వాళ్ళకి చెప్తున్నాను కదా, మొహం అనేది చూపించుకోవడానికి కూడా వాళ్ళకి ఫేస్ చెల్లడం లేదనమాట వాళ్ళు చేసిన తప్పుకి. అందుకే వాళ్ళు ఆ విధంగా మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనం గతంలో లాగా ఉండలేమేమో అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు మీతో కలిసినా మాట్లాడినా మీరు కూడా వాళ్ళతో సరిగ్గా ఉండలేకపోవచ్చండి. ఆ విధంగా కూడా వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. అప్పుడు రిలేషన్ అనేది ముందుకు వెళ్ళాలంటే అవన్నీ మీరు మర్చిపోయి వాళ్ళు సరిగ్గా మళ్ళీ ముందుకు వెళ్ళాలి, ముందుకు నడిపించాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీ ఆలోచనలు ఇంకో రకంగా ఉండొచ్చు కదా. అంటే మీరు కాబట్టి బాధపడింది, ఫేస్ చేసింది, మీ ఆలోచనలు ఇంకో రకంగా ఉండొచ్చండి. అవి మార్పు కూడా ఉండొచ్చు అనమాట. అందుకని కూడా వీళ్ళు అంటే మీరు ఫాస్ట్ లో లాగా ఉండరేమో అనే ఒక అనుమానం కూడా వీళ్ళకి డౌట్ కూడా ఉండొచ్చు అనమాట. వీళ్ళకి మొహం చెల్లదు, అలా ఆ విధంగా ఉండాలి అంటే మీరు అలా ఉండలేకపోవచ్చు అనమాట. ఆ విధంగా వాళ్ళు చెప్తున్నారు అనమాట మెసేజ్ అనేది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. మనం గతంలో లాగా ఉండమేమో అని అనిపిస్తుంది అని ఎందుకు అంటున్నారు, ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది, దీని క్లారిఫికేషన్ ఇవ్వండి. మనం గతంలో లాగా ఉండమేమో అని ఎందుకు అంటున్నారు, ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది, దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్.
కింగ్ ఆఫ్ సోర్స్ ఇగో అన్నమాట. ఇగోస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇగో ఫీలింగ్స్ వల్ల కూడా ఈ పర్సన్ వాళ్ళు తప్పు చేసినా ఒప్పుకోలేకపోతే సిచ్యువేషన్ ఉంటే, మీకు ఇప్పుడు సారీ గానీ రిగ్రెట్ గానీ ఫీల్ అవ్వకపోతే, వాళ్ళు అంటే పశ్చాత్తాపం అనేది లేకపోతే మీరైనా సరిగ్గా యాక్సెప్ట్ చేయలేరు కదా ఈ పర్సన్ ని. ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. వీళ్ళ పొగరు మాత్రం చాలా ఉందన్నట్లు నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. మ్యానిపులేట్ చేయాలని చూస్తారండి మిమ్మల్ని. అంటే మ్యానిపులేట్ చేయడం అంటే వాళ్ళకి అవసరానికి తగినట్లుగా మాట్లాడడం అనమాట. అంటే అవసరం కావాలి, అవసరం ఈ పర్సన్ తో నాకు అని అనుకుంటే వాళ్ళు చాలా స్వీట్ గా మంచిగా మాట్లాడి హ్యాండిల్ చేయగలరు అనమాట. అంత పవర్ సత్తా ఉందన్నమాట వీళ్ళలో. వీళ్ళు కావాలి అనుకుంటే, వద్దనుకుంటే మళ్ళీ వీళ్ళు దూరంగా పెట్టగలరు అనమాట. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, వీళ్ళకి ఎంత పొగరున్నా ఇగో ఉన్నా కూడా లోపల మిమ్మల్ని మేనిఫెస్టేషన్ అనుకుంటున్నారు. మీతో ఉండాలి రిలేషన్ అంటే ఒక సంతృప్తి ఉండిద్ది వాళ్ళకి. మీరు లేని జీవితం ఒక అసంతృప్తి అనమాట. ఆ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. ఆ సంతృప్తికరమైన జీవితం కావాలి అనుకుంటున్నారు. వీళ్ళకి ఎంత పొగరున్నా ఇగో ఉన్నా కూడా మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు. ఇదే ప్రాక్టికల్ గా ఉన్నారండి. అంటే ఎమోషన్స్ తక్కువ చూపిస్తున్నాయి ఈ పర్సన్ లో. మీకు చాలా ఎమోషన్స్ ఉండుండొచ్చు అనమాట. ఈ పర్సన్ అయితే ఆ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఏం కోరుకుంటే అది కావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట. వాళ్ళకి తెలిసి గానీ తెలియక గానీ మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీరు వాళ్ళ లైఫ్ లో ఉండాలి, ఎందుకంటే మీరే వాళ్ళ మాట వినగలిగిన వాళ్ళు అనమాట. అటువంటి పప్పులు ఇంకెక్కడ వీళ్ళకి సాగవన్నమాట. అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. అందుకే వాళ్ళు మీతోటి మళ్ళీ రిలేషన్ చేయాలని కోరుకుంటున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. గ్రోత్, మీ రిలేషన్షిప్ లో ఇప్పుడు దాకా ఎటువంటి గ్రోత్ లేకపోతే ఇప్పుడు గ్రోత్ కావాలన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట. ఎలా అయినా సరే రిలేషన్షిప్ ని ముందుకు నడిపించాలి అంటే మిమ్మల్ని ఏదో విధంగా మెప్పించాలి, ఆ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. వాళ్ళు అయితే ఇక్కడ నాకు వస్తున్న ఎనర్జీస్ ని బట్టి మిమ్మల్ని వదులుకోవాలన్న ఫీల్ అయితే ఇక్కడ లేదన్నట్లుగా కనిపిస్తుంది అనమాట. అటువంటి మెసేజ్, మన బంధం ఎవరి వలన అయినా పాడైతే నేను తట్టుకోలేను అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ లో కూడా అదే చెప్తున్నారండి. వాళ్ళు మీ బంధం, మీ రిలేషన్ అనేది ఎవరి వల్ల ఇంకొకరి వల్ల కారణంగా మీ పాడైతే వాళ్ళు దాన్ని చూసి తట్టుకోలేరంట. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు అనమాట. ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇదండి ఈ రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.